సమాజాన్ని పట్టిపీడిస్తున్న మాదక ద్రవ్యాల మహమ్మారిపై యువత అప్రమత్తంగా ఉండాలని, వాటికి దూరంగా ఉండాలని డీఎస్పీ రఘువీర్ విష్ణు అన్నారు. భీమవరం డీఎస్పీ కార్యాలయంలో మంగళవారం ఆల్ ఇండియా స్టూడెంట్స్ బ్లాక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మద్యం డ్రగ్స్ రహిత సమాజం పోస్టర్ను డీఎస్పీ రఘువీర్ విష్ణు ఆవిష్కరించి మాట్లాడారు. దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని, అలాంటి యువత డ్రగ్స్ కు బానిసై తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని అన్నారు. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఏఐఎస్బీ ఉభయ గోదావరి జిల్లాల కన్వీనర్ సోడిశెట్టి సాయి కృష్ణ, కట్టా సాయి గణేష్, చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ ఈ నెల 31వ తేదీ నుంచి ఆగస్టు 13వ తేదీ వరకు పట్టణంలోని మాదక ద్రవ్యాలు, డ్రగ్స్ నిషేధంపై అవగాహన సదస్సులు, ర్యాలీలు చేపడుతున్నామని అన్నారు. స్టూడెంట్స్ బ్లాక్ దీనికి సంబంధించినటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా వాళ్ళు ముందుకొచ్చి సమాజ హితం కోరి డ్రగ్స్ వద్దు అన్నటువంటి ఒక భావాన్ని ముందుకు తీసుకెళ్తూ ప్రజల్లోకి యాంటీ డ్రగ్ ఒక మూవ్మెంట్ లాగా తీసుకురావాలనే ఉద్దేశంతో ఈరోజు కొన్ని పోస్టర్స్, బ్యానర్స్ వాళ్ళు డిజైన్ చేసి తీసుకురావడం జరిగింది. దీని గురించి నెక్స్ట్ ఫ్రైడే ఏఎన్ఆర్ కాలేజ్ లో ఒక మీటింగ్ పెట్టారని చెప్పారు. తద్వారా స్టూడెంట్స్ లో అవగాహన కల్పిస్తూ ఈ డ్రగ్స్ మహమ్మారిని దారిన పడిన వాళ్ళు వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది, డ్రగ్స్ రహిత సమాజం ఎలా ఉంటుంది, అది దేశ భవిష్యత్తు కోసం ఎలాగా ఉపయోగపడుతుంది అనే అంశాల మీద ఆ రోజు డిస్కస్ చేసి పిల్లలందరికీ ఎడ్యుకేట్ చేసిన తర్వాత ఒక ర్యాలీ లాగా దీన్ని ముందుకు ఒక ఉద్యమం లాగా దీన్ని ముందుకు తీసుకెళ్లే ఉద్దేశంతో రంగసాయి గారు కూడా స్వచ్ఛందంగా ఈ విద్యార్థులకు సహకరిస్తూ వారితో పాటు ముందుకు వచ్చారు. సో తప్పకుండా వీళ్ళు ఈ ఉద్యమంలో మంచి పురోగతిని సాధిస్తారని, డ్రగ్స్ రహిత భీమవరం జిల్లాగా ఏర్పాటు చేసే దాంట్లో వీళ్ళే ప్రథమ పాత్ర పోషిస్తారని నేను ఆశిస్తున్నాను. ఆల్ ఇండియా స్టూడెంట్ బ్లాక్ పశ్చిమ గోదావరి ఏలూరు జిల్లా ప్రెసిడెంట్ కింద పనిచేస్తున్నాను. భీమవరంలో నాట్ డ్రగ్స్ ఆర్ ఫ్యూచర్ మ్యాటర్స్, మత్తు కాదు మన భవిష్యత్తు ముఖ్యమైన ఒక డ్రగ్ ఫ్రీ క్యాంపెయిన్ అయితే రన్ చేయడం జరుగుతుంది. దాని సందర్భంగా పోస్టర్ లాంచ్ మన డిఎస్పీ గారితో మనం ఈ రోజు అయితే లాంచ్ చేయించాం. ఈ కార్యక్రమంలో భాగంగా మనం ప్రతి స్కూల్, ప్రతి కాలేజ్ లో డ్రగ్స్ గురించి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరిగింది.